దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అమీర్పేట మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఈరోజు భారత్ స్మార్ట్ సర్వీస్ తరపున అద్భుతమైన కార్యక్రమానికి జరిగింది. దీంట్లో ప్రముఖ ఆర్టిస్టు పాల్గొన్నారు. ఆయన అద్భుతమైన ఇసుకతోనే ఆర్ట్ వేసి చూపించారు. ఈ భారత్ స్మార్ట్ సర్వీస్ గొప్పతనం ఏంటి, తన పెయింటింగ్ ద్వారా దీనికి మరింత ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. మరిన్ని వివరాలను ఈ ప్రముఖ ఆర్టిస్టు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పుడే చెప్పారు కదా, రీసా అంతే, డిజిగ్నేషన్ ఏమి లేదు, ఆర్టిస్ట్. అదే ప్రకృతి గురించి, కరెంటు వాడకం గురించి, ఒక మహిళ ఇంపార్టెన్స్ గురించి, తర్వాత ఒక స్టార్టప్ గురించి కొంచెం క్రియేటివ్గా చెప్పినంతే. దానికి స్క్రిప్ట్ రాసింది సికిందరు. నాకు తెలిసిందల్లా ఏంటంటే సికిందర్ గొప్ప సర్వీస్ చేస్తున్నాడు. సో ఎవరెవరి కరెంటు బిల్లు వస్తుందో, లేదా ఎవరెవరి ఇంట్లో కరెంట్ ఏమంటారు మీటర్, వాళ్ళందరికీ ఉపయోగపడతారు సికిందర్ భవిష్యత్తులో. ఆఫ్టర్ 15 years సికిందర్ గురించి మాట్లాడతారు. అప్పుడు సికిందర్ దొరకడు మనకు. అవన్నీ నేను పట్టించుకున్నాను. ఫ్రెండ్షిపే, దానికి సంబంధం లేదు. అది ఆయన హెడేక్, మనకు సంబంధం లేదు. అదే 2010-11 అట్లా, అప్పటి నుంచి లెక్క పెట్టుకోవద్దు సార్. అది మనం ఆనందంగా ఉండాలి, లెక్క పెట్టుకోవద్దు. ఎన్ని ముద్దలు తిందామని లెక్క పెట్టుకుంటే సంకనాగిపోతాం. అందుకని తెలియదు, ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా కొత్తది. మీరే అందరు అవేర్గానే ఉన్నారు, కానీ పూర్తిగా లేరు అంతే. అది ఎప్పుడు పెట్టానంటే 2009లో పెట్టినా, 2023 వరకు అది ఉందని కూడా ఎవరికి తెలియదు. అంటే అది నిష్కామ కర్మకి ప్రతిరూపం అనమాట. అన్ని యూట్యూబ్ ఛానల్స్ లాంటిది కాదు. దాంట్లో జీవితం గురించి చెప్తున్నా సరదాగా. దాని పేరు కాంత్రీసా, నా పేరుతోనే ఉంటుంది, KANTHRISA. దాంట్లో లైక్ అని అడగను, సబ్స్క్రైబ్ అడగను, సబ్స్క్రిప్షన్ ఉండదు, మెంబర్షిప్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఒక మనిషి మాట్లాడుతుంటాడు. లైటింగ్ ఉండదు, కెమెరాలు ఉండవు, స్టాండ్లు ఉండవు, ఏముండవు, మేకప్ ఉండదు, బ్యాక్గ్రౌండ్స్ ఉండవు. ఇదే ఉన్నది అనుభవించడం. లెక్క పెట్టుకోని చెప్తే కదా, ఎప్పుడు మొదటి వీడియోనే. ప్రతిరోజు అప్పటికప్పుడే జీవించడం అంతే, పెద్ద ప్లాన్ చేసుకోకుండా. మీరు ఇక్కడే 1 hour ఉంటే 50 చెప్తా స్టోరీస్ నీకు. థ్యాంక్ యూ సో మచ్.